ఈరోజు వీడియోలో 21 ఇంచెస్ బ్లౌజు కటింగ్ ఎలాగో స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాం. ఇది చాలా చిన్న సైజు. అలాగే బ్యాక్ హ్యాండ్స్ ఎలా మోడల్ పెట్టాలో బిగినర్స్ కోసం అయితే నేను వివరంగా ఈ వీడియోలో చెప్తున్నాను. ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా రావడం కోసం ఈ మెథడ్లో కనుక మీరు ఫాలో అయితే తప్పకుండా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకుంటారు. అలాగే మెజర్మెంట్ అనేది మనకు కరెక్ట్గా తెలిస్తే చాలు, నడుము ఒకటి తెలిస్తే చాలు, దాన్ని బట్టి మనం బ్లౌజ్ అనేది ఎలా కుట్టాలో ఈజీగా తెలిసిపోతుంది. కటింగ్లోనే ఉంది. పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకుంటే, కటింగ్ పర్ఫెక్ట్గా వస్తే స్టిచ్చింగ్ వచ్చేసినట్టే. కాబట్టి కటింగ్ మార్కింగ్ మాత్రం కరెక్ట్గా చేసుకోవాలి. అప్పుడే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. స్క్రీన్ మీద కనిపించే మెజర్మెంట్స్తో బ్లౌజ్ అయితే ఇలా డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న విధంగానే కటింగు కరెక్ట్గా చేసుకోవాలి. బ్లౌజ్ స్టిచ్చింగ్ మనం నేర్చుకునేటట్టయితే ఇంట్లోనే కూర్చొని ఎలా సంపాదించుకోవాలో మనకు బాగా అర్థమవుతుంది. అందుకని శ్రద్ధ పెట్టి బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది ఈజీగా తెలుసుకోండి. ప్రతి ఒక్కరూను బ్లౌజ్ కనుక పర్ఫెక్ట్గా కరెక్ట్గా కుదిరితే వెతుక్కుంటూ వస్తారు కస్టమర్స్. అప్పుడు మనకు పని ఎక్కడికి వెళ్ళినా కానీ పని చేతిలో ఉంటే పనే. రాజు ఎక్కడున్నా రాజు అన్నట్టు, ఎక్కడ పోయినా మన చేతిలో పని ఉన్నంత వరకు మనం రాజే. కాబట్టి ఈజీగా మనం నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. బ్యాక్ పార్ట్ని పరిచేసి క్రాస్గా పెట్టి ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత 2 ఇంచులు తగ్గించాలి. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి 2 ఇంచులు తేడా ఉంటుంది. ఎందుకంటే ఫ్రంట్ మనం షేప్ పట్టి వేస్తాం కాబట్టి, పర్ఫెక్ట్ షేప్ పట్టి వస్తుంది కాబట్టి 2 ఇంచులు తగ్గించేసి ఆర్మ్ హోల్ దగ్గర కూడా 1/2 ఇంచు తగ్గించుకోవాలి. తగ్గించుకున్న తర్వాత రౌండ్ అనేది కర్వ్ స్కేల్తో పెట్టుకొని అక్కడి నుంచి ఉక్స్ పట్టి ఎంత ఉందో చూసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అలాగే షేప్ పట్టి దగ్గరకు వచ్చేసి 0.7 ఇంచెస్తో అటు ఇటు మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. అది గనక కుదిరితే మనకు బ్లౌజ్ అనేది సెట్ అయిపోతుంది. ఎక్కడైతే మనం డ్రా చేసామో అక్కడ టక్స్ ఇచ్చుకోవాలి. అప్పుడు మనకు స్టిచ్చింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూద్దాం. హ్యాండ్స్ కటింగ్ వచ్చేసి నేను పైపింగ్ వేస్తున్నాను కాబట్టి 1/2 ఇంచుకి ఒక మార్జింగ్ చేసుకొని ఎడ్జ్లు సమానంగా వచ్చేటట్టు చూసుకొని అక్కడ కటింగ్ ఇచ్చుకోవాలి. అలాగే ఇంకొక 1/2 ఇంచుకి లైన్ డ్రా చేసుకోవాలి. హెమ్మింగ్కి అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. పైపింగ్కి అయితే 1/2 ఇంచ్ సరిపోతుంది. కాబట్టి 1/2 ఇంచ్ ఒక లైన్ డ్రా చేసుకొని మెజర్మెంట్ పెట్టుకోవాలి. పెట్టుకున్న విధంగా ఏ విధంగా అయితే మనం మెజర్మెంట్స్ పెట్టుకుంటామో దాని ప్రకారమే కటింగ్ అనేది చేసేసుకోవాలి. కటింగ్ చేసిన తర్వాత హ్యాండ్స్ని ఫ్రంట్ పార్ట్ కోసమని లోత్ అనేది తీసుకోవాలి. లోత్ అనేది 0.5 1/2 ఇంచ్ పెట్టుకొనేసి లోత్ అనేది తీసేసుకొని గుర్తుగా టక్స్ అన్న పెట్టుకోవాలి, లేదా ఇంటూ అని పెట్టుకోవాలి. అప్పుడే మనకు స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం ఇలా మెజర్మెంట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని దాని మీద పరిచి పర్ఫెక్ట్గా రావడం కోసం ఈ విధంగా అయితే కటింగ్ చేసుకోవాలి. పరిచేసి దాని మీద ఈ విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉందో అలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం లైనింగ్ మీద పెట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రాతో కటింగ్ ఇచ్చేసుకోవాలి. మీరు బ్లౌజులు కుట్టడం కానీ కటింగ్ చేయడం కానీ స్టార్ట్ చేసినట్లయితే ముందుగా ఒక పేపర్ మీద మీ మెజర్మెంట్ని కరెక్ట్గా డ్రా చేసుకోండి. అది కరెక్ట్గా వచ్చిందో లేదో 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఆ చెక్ చేసుకున్న తర్వాత ఇంట్లో పాత నైటీ అయినా ఉంటుంది, కాటన్ క్లాత్ అయినా ఉంటుంది కదా, దాని మీద ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మెయిన్ క్లాత్ మీద పెట్టి
ట్రై చేయండి, తప్పకుండా వస్తుంది. బ్లౌజ్ ఏం పెద్ద కష్టమేం కాదు, మనం శ్రద్ధ పెట్టాలే కానీ ఎలాంటి పనైనా మనం ఈజీగా నేర్చేసుకోవచ్చు. అందులో టైలరింగ్ ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ రేపు శారీ అన్నా తక్కువ అవుతుందేమో కానీ బ్లౌజు కాస్ట్ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. కాబట్టి మనం ఈజీగా నేర్చుకోగలిగితే ఏదైనా సాధించేసుకోవచ్చు. అందులో మన బ్లౌజు మనం కుట్టుకోవడంలో ఆ కిక్కే వేరప్ప అన్నట్టు ఉంటుంది. కాబట్టి హ్యాపీగా ఉంటుంది మన బ్లౌజ్ మనమే కుట్టుకోగలిగితే. కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ రాలేదని నిరుత్సాహపడకుండా ప్రయత్నిస్తూనే ఉండాలి. ప్రయత్నిస్తే ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే మా సిస్టర్స్ ఎలాగైనా నేర్చుకోవాలి, ఎలాగైనా వాళ్ళకి నేర్పించాలని నా తాపత్రయం. అందుకు మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా నన్ను అడగండి, నేను చెప్తాను. మీకు ఎన్నిసార్లు కావాలన్నా నేను చెప్తాను, నన్ను అడగండి. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలన్నదే నా తాపత్రయం. వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నా నోటిఫికేషన్స్ అనేవి ముందుగా మీకే వస్తాయి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కుట్టు అనేది కరెక్ట్గా ఎక్కడ వరకు రావాలో, కరెక్ట్గా ఎక్కడ వరకు పర్ఫెక్ట్గా ఉండాలో అక్కడ వరకు మాత్రమే మనం వేసుకోవాలి. కుట్టు అనేది సైడ్కి పోయినా, కుట్టు అనేది వంకరగా వచ్చినా మనకు బ్లౌజ్ అనేది అందగించదు. కాబట్టి ఫైనల్ లుక్ అనేది రాదు. మనం స్టిచ్ చేసేటప్పుడే మనం కరెక్ట్గా వేసుకోవాలి. 1కి 2 సార్లు ఇప్పదీసి అలా కాకుండా నీట్గా చిన్నగా కుట్టుకోవాలి. మనకు బ్లౌజ్ కటింగు కరెక్ట్గా పర్ఫెక్ట్గా రావాలంటే 3 కొలతలు తీసుకుంటే సరిపోతుందండి. బ్లౌజ్ హైట్ ఒకటి, తర్వాత వచ్చేసి బ్లౌజ్ మొత్తం నడుము ఎంతుందో ఒకసారి కొలుచుకోవాలి. అలాగే ఆ కొలుచుకున్న దాన్ని 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఆర్మ్ హోల్కి యాడ్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే పర్ఫెక్ట్ బ్లౌజ్ అనేది మనకు ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో మీకు ఆది బ్లౌజ్తో మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ వీడియో లెంత్ ఎక్కువైపోయింది, అందుకని నేను స్కిప్ చేసేసాను. ఆది బ్లౌజ్తో మెజర్మెంట్ ఎలా తీసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ బ్లౌజ్కి బ్యాక్ లైట్గా డిజైన్ పెట్టండి అని చెప్పారు. కాబట్టి 4 ఇంచులు ఉండేటట్టు చూసుకొని ఒక క్లాత్, శారీ క్లాత్ తీసేసుకొని దాన్ని ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసేసాను. దాన్ని డాట్స్ లోపల పెట్టి ఒక స్టిచ్ వేసేస్తున్నాను. అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. అది ఖర్చు అనేది పైకి కనపడకుండా నీట్గా ఉంటుంది. ఖర్చులు అనేవి పైకి కనపడకుండా డాట్స్ మధ్యలో లోడింగ్ అయితే చేసేసి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సెకండ్ డాట్ కూడా అదే విధంగా లోడ్ చేసేసి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే పీస్ పెట్టామో దాన్ని ఒక 2-3 ఫ్రిల్స్ వచ్చినట్టు, ఫోల్డ్ వచ్చినట్టు చూసి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. దాని మీద నేనైతే ఒక బటన్ పెట్టేస్తాను. ఫైనల్గా లాస్ట్లో ఒక బటన్ అయితే స్టిచ్ చేసేస్తాను. ఇప్పుడు పైపింగ్ కోసం స్ట్రైట్ పీస్ని తీసుకొని నడుము భాగానికి పైపింగ్ అనేది వేసేసుకోవాలి. పైపింగ్ వీడియో నేను ఆల్రెడీ పెట్టున్నాను, మన ఛానల్లో అయితే ఉంది, వెళ్ళి చెక్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఒక సిస్టర్ అయితే మెసేజ్ చేశారు, అక్క బ్లౌజ్ మెజర్మెంట్స్ అన్నీ స్క్రీన్ మీద చూపించండి అనేసి. అందుకనే నేను ఈ వీడియో చేశాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఆది బ్లౌజ్తో మెజర్మెంట్స్ అనేవి ఎలా తీసుకోవాలో వివరంగా చెప్తాను.
Try
బ్లౌజ్ అయితే చూడడానికి చాలా బాగుంది. చిన్ని బుజ్జి బ్లౌజ్ లాగా బాగుంది. ఫైనల్ లుక్ అయితే ఎలా ఉందో మీరు కూడా ఒకసారి చూసి కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి. కస్టమర్కి అయితే ఈ బ్లౌజ్ బాగా నచ్చేసింది. వేసుకున్నా కానీ పర్ఫెక్ట్గా ఉంది. తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. మీరు కూడా ఫైనల్ లుక్ ఎలా ఉందో ఒకసారి చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. For more videos, subscribe my channel.